హలో నమస్తే, వెల్కమ్ టు రియాలిటీ చెక్. రియాలిటీ చెక్లో ప్రస్తుతం మనతో పాటు జాయిన్ అవుతున్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి కొండా రాజీవ్ గాంధీ. ఏంటి రాజీవ్ గాంధీ ఏంటి? నమస్తే. నమస్తే సార్. రాజీవ్ గాంధీ ఏంటి? రాజీవ్ గాంధీ అంటే ఇంట్లో పేరు పెట్టారు సార్. అంటే రాజీవ్ అని పెట్టుకుంటారు, రాజీవ్ గాంధీ పేరు ఉంటే. గాంధీ అని కూడా ఎందుకు యాడ్ చేశారు? అంటే స్వర్గీయ మన ప్రధానమంత్రి భారత ఎవరైతే రాజీవ్ గాంధీ గారు ఉన్నారో ఆయన చనిపోవడానికి ముందు పెరంబదూరులో ఆయన పరమపదించారు. దానికి జస్ట్ మినిట్ 1 డే బిఫోర్ వైజాగ్లో మా ఇంటికి కోతవేడు దూరంలో ఉన్న ఇందిరా ప్రియదర్శిని మున్సిపల్ స్టేడియం అని ఓ స్టేడియంలో ఆయన ఆఖరి పబ్లిక్ మీటింగ్, ఆ మీటింగ్ తర్వాత పెరంబదూరు వెళ్ళారు, అక్కడ చనిపోయారు. సో మా తాతగారు వాళ్ళు, అంటే నేను పుట్టినప్పటికే మా తాతగారు లేరు, బట్ తాతగారు ఇందిరాగాంధీ గారు కాంగ్రెస్ పార్టీ అభిమానంగా ఉండేవారని చెప్పుకునేవారు. తర్వాత ఆ అభిమానం ఒకటి, ఆఖరి మీటింగ్ ఆయన మా ఇంటి దగ్గరలో వచ్చి చనిపోవడం, ఆ 2 ఏళ్ళ తర్వాత ఏడాది తర్వాత ఎప్పుడు నేను పుట్టడం. సో అప్పుడే మా నాన్న ఆయన చనిపోయినప్పుడు మా నాన్నమ్మ వాళ్ళు మన ఇంట్లో నెక్స్ట్ ఎవరు పుడితే ఆయన పేరు పెట్టుకోవాలి అనుకోవడం. తర్వాత నేను 1.5 year 2 years ఇప్పుడు పుట్టాను. సో నాకు రాజీవ్ గాంధీ ఇష్టం. రాజీవ్ గాంధీ అంటే కాంగ్రెస్ పార్టీ అంటే ప్రాణం పెట్టే అంత అభిమానం. అప్పుడు మా తాతయ్య గారు ఇందిరాగాంధీ గారు ఎప్పుడు ఓడిపోయినప్పుడు అంటే సుమారు 10 రోజులు అంటే ఎవరితో మాట్లాడకుండా అన్నం తినకుండా అంత మనోవేదనకి బాధపడినటువంటి పరిస్థితులు. సో వారికి ఉన్నటువంటి అభిమానాన్ని అంతా కలిపి ఈ రోజుల కాలంలో లాగా తిథులు నక్షత్రాలు లేకపోతే రాసులు అలాంటివి చూడకుండా అభిమానమే ప్రామాణికంగా, అసలు వేరే వాళ్ళు ఏమనుకుంటారు లేకపోతే కుర్రాన్ని క్లాస్లో ఏమంటారు ఏం ఆలోచించకుండా రాజీవ్ గాంధీ అని పెట్టేశారు. రాజీవ్ గాంధీ అని పెట్టారు. లేదు, గాంధీతో కలిపి పెట్టారు. మై నేమ్ ఇస్ కొండా రాజీవ్ గాంధీ. అవును సార్. సో కొండా రాజీవ్ గాంధీ కాంగ్రెస్ పార్టీ పైన అంత ఇష్టంతో ప్రేమతో పేరు పెడితే రాజీవ్ గాంధీ పార్టీ మారడం ఏంటి? ఇక్కడ కొండా రాజీవ్ గాంధీ పార్టీ మారలేదు సార్. కొండా రాజీవ్ గాంధీని ఎంత అభిమానంతో అయితే కాంగ్రెస్ పార్టీ కోసం మా కుటుంబ సభ్యులు నా పేరు పెట్టారో అదే కాంగ్రెస్ పార్టీలో నేను ఎన్ఎస్యూలో పనిచేశాను, యూత్ కాంగ్రెస్లో పనిచేశాను, బాల కాంగ్రెస్ అని చెప్పి నా చిన్నతనం బాల్యం నుంచి అంత పనిచేసిన అంత అతి గొప్ప కాంగ్రెస్ పార్టీ ఇదే రాజీవ్ గాంధీని బర్తరఫ్ చేసింది. కాంగ్రెస్ పార్టీ బర్తరఫ్ చేసింది. ఆ రోజు నాకు చెయ్యూత్ ఇచ్చింది జగన్మోహన్ రెడ్డి గారు, ఆ రోజు నాకు అండగా నిలబడింది జగన్మోహన్ రెడ్డి గారు. సో ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా జగన్మోహన్ రెడ్డి గారు వెనకాల నేను పనిచేసుకుంటాను. కాంగ్రెస్ పార్టీ బర్తరఫ్ చేసేలాగా మీరు బిహేవ్ చేశారేమో పార్టీలో క్రమశిక్షణ. అది కూడా ఉంది. అది కూడా వాస్తవం. ఏంటంటే మా ఉత్తరాంధ్ర ప్రాంతం వరకు ఏదైతే మాకు ప్రత్యేక రైల్వే జోన్, విశాఖ కేంద్రంగా ప్రత్యేక రైల్వే జోన్ అనేటువంటిది తిన్నేటి విశ్వనాథం గారి కాలం నుంచి కూడా విపరీతమైనటువంటి భావోద్వేగాలతో కూడినటువంటి ఉద్యమ ఇష్యూ. అటువంటి ఇష్యూ మీద రాజకీయ పార్టీలకు అతీతంగా ఏదైతే అప్పుడు గుడివాడ అమర్నాథ్ అనే వ్యక్తి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడిగా ఆయన రైల్వే జోన్ కోసం నిరాహార దీక్ష కూర్చున్నాడు. కూర్చున్నప్పుడు ఆ ప్రాంగణానికి పక్కన ఒక హోర్డింగ్ పెట్టి సంతకాల సేకరణ పెట్టారు. దానికి అన్ని పార్టీలను కూడా వాళ్ళు ఆహ్వానించారు. అప్పుడు నేను విద్యార్థి సంఘ నాయకుడిని, ఎన్ఎస్యూఏ లీడర్గానే కాదు, ఐఎమ్ స్టూడెంట్ లీడర్ ఫర్ ఆంధ్ర యూనివర్సిటీ. నేను ఆంధ్ర యూనివర్సిటీ విద్యార్థి సంఘ నాయకుడిగా పనిచేసిన అనుభవం ఉంది నాకు. సో ఆ రోజు పార్టీలకు అతీతంగా మన ప్రాంతం యొక్క సమస్య కాబట్టి ఆంధ్ర యూనివర్సిటీ విద్యార్థి నాయకుడిగా నేను వెళ్ళడం జరిగింది. వెళ్ళి మా మద్దతు ప్రకటించాం, మా సమస్యకి, మా ప్రాంత సమస్యకి, మా విద్యార్థి లోకం తరఫున. అయితే అక్కడ నా యొక్క ఎదుగుదల ఇష్టం లేని కొంతమంది కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి రాజకీయ నాయకులు అందరూ కలిపి కుట్ర చేసి నన్ను బర్తరఫ్ చేశారు. మోర్ ఓవర్ ఇంకో పాయింట్ ఏంటంటే ఆ రోజు నాతో పాటు అదే మీటింగ్ వచ్చినటువంటి ఇతర కాంగ్రెస్ పార్టీ నాయకులు ఉన్నారు, వాళ్ళు సంతకాలు పెట్టారు, కానీ వాళ్ళు ఎవరికి బర్తరఫ్ లేవు. నాకు మాత్రమే డైరెక్ట్గా బర్తరఫ్. జనరల్గా కాంగ్రెస్ పార్టీలో ఉండే భావన ప్రొసీజర్ షోకాజ్ ఇస్తారు, షోకాజ్ తర్వాత టైం ఇచ్చి షోకాజ్ మనల్ని వివరణ కోరుతారు, వివరణతో వాళ్ళు ఏకీభించకపోతే క్రమశిక్షణ చర్యల కింద సస్పెండ్ చేస్తారు, కొన్ని నెలల తర్వాత సస్పెన్షన్ ఎత్తివేసి మళ్ళీ పార్టీ కార్యకలాపాల్లో భాగం కల్పిస్తారు. ఇదే సమస్యలు ఇదే ప్రవర్తన ధోరణి కంటిన్యూ అయితే అప్పుడు బర్తరఫ్ అనేది ఆఖరి అస్త్రం. డైరెక్ట్ గా అదే వేశారు. పంపించేదలుచుకున్నారు, కెరీర్ నాశనం చేయదలుచుకున్నారు. బట్ ఈ రోజు నేను ఈ స్థాయిలో ఉన్నానంటే దానికి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు కారణం. సో జగన్మోహన్ రెడ్డి గారుతో ట్రావెల్ కావడానికి ముందు నేను విన్నాను, నిజమేనా కదా, జస్ట్ కరెక్ట్ మీ, ఏబిఎన్ రాధాకృష్ణ గారికి ఒక వీడియో చూస్తుంటారు నేను, చాలా 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 వైరల్ అవుతూ ఉంటుంది. ఆయన పిల్లోడు మీకు డబ్బులు ఎక్కడి నుంచి వచ్చినాయి, మీరు రిపోర్టర్గా ఉండి ఛానల్ ఎలా పెట్టారు అని మాట్లాడడం, అది మీరా? ఎస్, నేనేనండి. నిజమేనా? నేను గాయత్రి విద్యా పరిషత్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ కొమ్మాది మధురవాడలో నేను ఇంజనీరింగ్ చేశాను. ఆ రోజు ఆ యంగిస్తాన్ కార్యక్రమం మా కాలేజీలో జరిగింది. ఓహో. దానికన్నా ముందు అది రెండో ప్రోగ్రామ్ యంగిస్తాన్ నాకు తెలిసిన, అందుకన్నా ముందు విజ్ఞాన్ కాలేజ్లో చేశాడు ఆయన. సెకండ్ ప్రోగ్రాము మా కాలేజ్కి రావడం జరిగింది. అప్పుడు నేను ఇంజనీరింగ్ సెకండ్ ఇయర్ సిఎస్సి బ్రాంచ్లో చదువుతున్నాను. ఈయన అందరినీ ఇతనేదో పెద్ద గాంధీ మహాత్ముల్లాగా, ఇతనేదో మరో సుభాష్ చంద్రబోస్ లాగా, దేశాన్ని ఉద్ధరించేటటువంటి నాయకుడిలాగా ఇతను ఒక్కడే మనసి మాట్లాడేటట్టు, ఆ మాటలు చూస్తూ ఉంటేనేమో పేరు గొప్ప, చేతలు చూస్తేనేమో ఊరు దెబ్బ.
ఈయన తాలూకా వ్యవహారాలు ఏంటంటే చరిత్ర ఎప్పటికీ మర్చిపోదు కదా. సో అప్పుడు ఖచ్చితంగా ఈయన కూడా నిలదీయాలి, ఈయన సమాజాన్ని నిలదీస్తానని చెప్పి ఎవరో లీడర్లు తీసుకొచ్చి ఈయనకు నచ్చిన రాజకీయ పార్టీలు బాకాలు నచ్చలేని రాజకీయ పార్టీలకేమో కిందకి లాగే ప్రయత్నాలు ఒక ప్రోగ్రామ్ను అడ్డు పెట్టుకుని ఒక జర్నలిజం అనే ముసుగులో యువతని అమాయకులను పిచ్చోళ్ళను చేస్తూ సమాజాన్ని ప్రభావితం చేసేంత బిల్డప్ ఇస్తున్న ఈ బిల్డప్ బాబాయ్కి అసలు రంగు బయట పెట్టాలి, ఆయన గుట్టు ప్రజలకు తెలియజేయాలని చెప్పి ఇంజనీరింగ్ టైంలో ఇంత ఆలోచించాలి. ఎస్, ఎందుకు సార్ ఇంజనీరింగ్ మా ఓటోకే వచ్చేసింది, మనం ఆలోచించకపోతే ఎవరు ఆలోచిస్తారు? నేను చిన్నతనం నుంచి రాజకీయాల్లో ఉన్నాను. మీరు పూర్తి కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు కాబట్టి ఆయన శత్రువుగా చూస్తా ఉన్నారేమో ఫస్ట్. నో శత్రువుగా ఎవరిని చూస్తాం? ప్రత్యర్థి రాజకీయ పార్టీని చూస్తాం. జర్నలిజాన్ని ఎప్పుడు జర్నలిజం గానే చూస్తాం. ఇప్పుడు ఒక్కొక్క వ్యవస్థను ఒక్కొక్కరు పాడు చేస్తూ ఉంటే తప్పు అవుతుంది కదా. ఎవరో ఒకరు ఏదో సందర్భంలో నిలదీయాలి, నిలదీయకపోతే అది అలవాటుగా మారుతుంది. సో డెఫినెట్ గా దాన్ని ఆలోచన చేశాను, దాన్ని అడిగాను. నేను అడిగిన దాంట్లో తప్పేం లేదు. ఏమడిగారు? మీరు ఒక 20 సంవత్సరాల క్రితం ఏబిఎన్ రాధాకృష్ణ గారు సైకిల్ మీద వెళ్ళేవారని, కాళ్ళకి చెప్పులు కూడా ఉండేవి కాదని, చాలా కింద స్థాయిలో ఉండేవాడని, 20 సంవత్సరాల తర్వాత ఏబిఎన్ దమ్ముని న్యూస్ ఛానల్ అని ఒక న్యూస్ ఛానల్ పెట్టగలిగారే, 20 ఏళ్ల కాలంలో అంత డబ్బులు మీరు ఎలా సంపాదించారు రాధాకృష్ణ గారు అని నేను అడిగాను. ఆయన స్టన్ అయిపోయాడు. నేనా న్యూస్ ఛానల్ అండి ఎలా పెట్టగలిగారంటే దానికి సమాధానం లేదు. రెండో ప్రశ్న ఏం అడిగానంటే, అప్పుడు ఎన్టీ రామారావు గారికి వెన్నుపోటు పొడిచే కుంభకోణంలో భాగంగా చంద్రబాబు నాయుడు గారి వైపు 10 మందో 15 మందో ఎమ్మెల్యేలు కూడా లేకపోతే 70 మంది ఉన్నారు, 80 మంది ఉన్నారు అని తప్పుడు రాతలు రాసి మీడియా రంగంలో అవినీతిని ఆరంభించింది మీరే అని చెప్పి మీపై ప్రధానంగా ప్రజల నుండి ఆరోపణలు ఉన్నాయి, దీని మీద మీ సమాధానం చెప్పండి అన్నాను. ఎవరని ఆయన గవర పడిపోయాడు. మూడో ప్రశ్న, అసలు ఎమ్మెల్యేలను హోటల్లో నిర్బంధించి వాళ్ళతో బేరసారాలు నడిపింది మీరే అని మీ మీద ప్రజలు అనుకుంటున్నారు, దీని మీద అభిప్రాయం చెప్పండి అన్నాను. ఆయనకు ముచ్చామట్లు పట్టేసి చాలా గాబరా పడిపోయి నువ్వు నమ్ముతున్నావా, ప్రజలు అనేది ఒక బ్రహ్మ పదార్థం అన్నాడు. కావాలంటే వీడియోలో ఉంటుంది చూడండి. ఒక జర్నలిజం నడిపేటటువంటి జర్నలిస్ట్కి ప్రజలను భ్రమ పదార్థంగా అంటే అంత చులకన భావన ప్రజల పట్ల నీకుంటే నువ్వు చేసే జర్నలిజానికి విలువే ఉంటుంది. ఆన్సర్ చెప్పలేదు ఆయన, చెప్పాడు. దానికి తర్వాత వీడియో ఏబిఎన్ ఛానల్లోనే ఎక్కడో ఉంటుంది, మరి అలా బయట పెట్టాలి. నేనే కాబట్టి ఆయన చెప్పిన సమాధానం కూడా మీకు నేను చెప్తాను. లైవ్ అది లైవ్ ఆయన ఏం చెప్పాడంటే, జస్ట్ ఓ 20 మందితో కలిపి మేము పెట్టాం ఛానల్ అండి. ఎంతంటే 20 కోట్లతో పెట్టాను అన్నాడు. జస్ట్ 20 కోట్లు అనగానే ఆ రోజు ఆ స్టూడెంట్స్ వచ్చిన రియాక్షన్ ఇప్పటికీ ఆ వీడియో ఉంటుంది ఎవరి దగ్గర ఉన్నా సరే. ఆ 20 కోట్లు ఎలా వస్తాయి అంటే ఏడాదికి 1,000 కోట్ల రూపాయలు సంపాదించావు. ఎలా సంపాదించావు ఏడాదికి కోటి? నువ్వు ఒక జర్నలిస్ట్వి, మామూలు జర్నలిస్ట్వి, కింద స్థాయి ఏ ఛానల్లో పనిచేసావు, ఆ ఛానల్ కొనేసావు, ఇంత పెద్ద వ్యవస్థను ఏర్పాటు చేసావు అంటే దానికి సమాధానం చెప్పలే. నెక్స్ట్ ఈయన ఏదైతే ఈ వ్యవహారం చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రి చేసే వ్యవహారం నడిచిందో దాన్ని ఒప్పుకున్నాడు. ఎస్, నేను ఆ రోజు చేశాను, నేను లక్ష్మీపార్వతిని దుష్టశక్తిగా నేను నమ్మాను కాబట్టి నేను వ్యవహారం నడిపాను. ఈ రోజుకి నేను చంద్రబాబుని చంద్రబాబు అని పిలవగలిగే ఏకైక వ్యక్తి తెలుగు రాష్ట్రాల్లో కానీ ఇండియాలో కానీ ఏబిఎన్ రాధాకృష్ణ ఒక్కడే. ఎందుకంటే నేను ఎప్పుడు చంద్రబాబు దగ్గర చేయి జాతలేదు, చంద్రబాబు నా దగ్గర ఏమైనా ఆశిస్తాడు తప్పితే నేను చంద్రబాబు దగ్గర ఏమి ఆశించలేదు. ఈ మాట అన్నాడు. కావాలంటే లైవ్ ఉంటుంది, మళ్ళీ కావాలంటే వీడియోలో ఏదో రకంగా మనం తీద్దాం, మీకు కావాలని చూపిస్తాను. మీరు ఈహా టీవీ వేదికగా ఈరోజు నేను చెప్తున్నాను, చంద్రబాబుని చంద్రబాబు అని పిలవగలిగే వ్యక్తి ఒక రాధాకృష్ణ అని చెప్పి మొత్తం విద్యార్థి లోకం ముందున ఏబిఎన్ రాధాకృష్ణ గారు మాట్లాడారు. సో ఆయన 20 కోట్లు ఎలా వచ్చినాయో సమాధానం చెప్పలేదు. అది 20 కోట్లతో పెట్టాడా 200 కోట్లతో పెట్టాడా అనేది సెకండరీ. ముందు ఆయన చెప్పిన మాట కూడా ఆయన దగ్గర ఆన్సర్ లేదు. రెండోది చంద్రబాబు నాయుడు వ్యవహారంలో నేను చేశానని ఒప్పుకున్నాడు. ఎందుకు చేశానంటే లక్ష్మీపార్వతిని దుష్టశక్తిగా నమ్మాను అన్నాడు. చంద్రబాబు రకంగా నేనే లైఫ్ ఇచ్చానని చెప్పాడు. తర్వాత మీ కాలేజ్ వాళ్ళ వైపు నుంచి మీ పైన సీరియస్? అయ్యో, మీరు ఆ వీడియో చూస్తే ఆ కాలేజీలో ఉన్నటువంటి ఒక స్టాఫ్ ఒక ఆయన ఉంటారు స్పెట్స్ పెట్టుకుని వెనకాలే, నా షర్ట్ పట్టుకుని అంటే వాళ్ళకి టెన్షన్ వస్తుంది కదా, ఏమో కాలేజ్ రెప్యుటేషన్ ఏమైపోద్దో ఏంటి కుర్రాడు ఇలా డైరెక్ట్ గా అడిగేస్తున్నాడు ఇలా ఉంటది. సో డెఫినెట్ గా ముందు భయపడ్డారు కాలేజ్ వాళ్ళు, కానీ తర్వాత ఏమనలేదు పెద్దగా. కాకపోతే ముందు కొంపలు తగలెట్టిలాగా ఉన్నాయండి బాబును ఏమన్నా అని చెప్పేసి. సో అదొక సందర్భం. అక్కడ నేను ఎట్టి పరిస్థితుల్లో రాజకీయ నాయకుల్లా మాట్లాడలేదు. స్టూడెంట్ లీడర్ అంతవరకే. రాజకీయాలు ఏమన్నా కాలేజ్ బయట, కాలేజ్ లోపల ఏ రోజైనా విద్యార్థుల సమస్యల మీద మేము నిలబడతాం తప్పితే అక్కడ మాకు రాజకీయాలతో అవసరం ఉండదు. మోరోవర్ ఆయన మాకు రాజకీయ ప్రత్యర్థి కానే కాదు. జర్నలిజంలా చేయమని చెప్పడం మా ఉద్దేశం. అది కాకుండా ఆయన ముసుగేసుకుని పెద్ద ఇదిగా బిల్డప్ ఇస్తుంటే అది కాదు, మీ యొక్క అసలు రూపం ఇది, దీనికి సమాధానం చెప్పి అప్పుడు మీరు సమాజాన్ని ప్రశ్నించండి అని చెప్పి నిలదీశాను నేను. అంతే తప్ప ఇంకోటి కాదు. చంద్రబాబు నాయుడు గారికి లేఖ రాశారంటే ఏంటి? చంద్రబాబు నాయుడు గారికి నా 5th స్టాండర్డ్ లో రాశాను సార్. 5వ తరగతిలో లేఖ రాశాను. అది ఒక బస్ కి సంబంధించినటువంటి ఇన్సిడెంట్ అయితే అప్పుడు
సో దాని మీద రాశాను, ఆయన స్పందించారు కూడా. చంద్రబాబు నాయుడు గారు నా 5th స్టాండర్డ్లో అప్పుడు ఆయన ముఖ్యమంత్రి, ఓ బస్సుకు సంబంధించినటువంటి కండక్టర్ల విద్యార్థులతో ప్రవర్తన ఇది బాగాలేదు, దీనివల్ల విద్యార్థులు ఫ్రీ బస్ పాస్ హోల్డర్స్ బాధపడుతున్నారు, ఇబ్బంది పడుతున్నారు, అందులో ఇబ్బంది పడిన బాధితుల్లో నేను కూడా ఒకడిని. సో అప్పుడు ఆయనకి ఆ యొక్క ఇన్సిడెంట్కి సంబంధించి పూర్తి వివరాలతో లేఖ రాశాను. 3 నెలల తర్వాత ఆయన నుంచి రిటర్న్ లెటర్ వచ్చింది నాకు. ఆయన ఎంక్వైరీ కమిషన్ వేసాడు, ఒక ఎంక్వైరీ చేశారు, దాని మీద దోషులను ఎవరినో ఐడెంటిఫై చేసాం. ఆ తర్వాత వాళ్ళని కూడా సస్పెండ్ చేస్తామంటే అది వద్దు, వాళ్ళకి జస్ట్ ఈ సోకాల్డ్ వృద్ధులతోనూ వికలాంగులతోనూ చిన్నపిల్లలతోనూ ఫ్రీ బస్ పాస్ ప్రభుత్వ యొక్క సబ్సిడీతో బస్సులో ప్రయాణించిన వ్యక్తులతో ఉదారంగా గౌరవప్రదంగా ఏ విధంగా ప్రవర్తించాలో వాళ్ళకు కొంత చెప్పండి అని చెప్పడమే మా ఉద్దేశం తప్ప వాళ్ళని సస్పెండ్ చేయమడం కాదని మేము కూడా ఆ రోజు చెప్పడం జరిగింది. ఇది లాంగ్ బ్యాక్ ఇప్పుడు నా 5వ తరగతిలో సార్, ఫస్ట్ టైం సీఎం మేబీ 99 to 2004 మధ్యలో ఇన్సిడెంట్ అయి ఉండొచ్చు, ప్రాబుల్ అంతే. సో ఉందా లెటర్ దాచిపెట్టుకున్నారా? ఉంటుంది సార్, లెటర్ అయితే పోలేదు కాదు, ఇల్లులు మారుతూ ఉంటాం కదా, ఇంటి దగ్గర ఎక్కడో దగ్గర లెటర్ ఉంటుంది. ఇప్పుడేమో మీరు రోజు చంద్రబాబు నాయుడు గారి పైన టీడీపీ పైన విమర్శలు చేస్తున్నారు. చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం నేరుగా చంద్రబాబు నాయుడు గారు రెస్పాండ్ అయ్యారు కదా, దట్ ఈస్ గుడ్ కదా సార్. ఒకటి ఎప్పుడన్నా ఏ మనిషికైనా, మీకైనా నాకైనా ఎవరికైనా సరే, ఒక కాయిన్కి ఉన్నట్టు హెడ్ అండ్ టైల్ రెండూ ఉంటాయి, బోత్ బూన్ అండ్ బేన్ ఉంటాయి. సో ఆయన మంచి చేస్తే మంచి చేశాడు అని చెప్తాను, చెడు చేస్తే చెడు చేశాడు అని చెప్తాను. బట్ ఒక మనిషి 1% మంచి చేసి 99% తప్పులు చేస్తే ఆయన మంచోడు కాదని అంటాం తప్పితే, జనరల్గా పాస్ మార్క్ అయినా సరే 35% దాటాలి కదా, అంతే కదా. అది సార్. రైట్. అయితే లేటెస్ట్ పాలిటిక్స్ లోకి వద్దాం. రైట్ సార్. ఏంటి ఆంధ్రప్రదేశ్లో 7 నెలలు అవుతోంది కూటమి సర్కారు, ఎలా ఉంది? కూటమి సర్కారు పబ్లిసిటీ పీకు, రియాలిటీ వీకు, ఈ 2 మాటల మించి మాట్లాడటానికి ఇంకేం లేదు. కేవలం వాళ్ళ ప్రచార ఆర్భాటాలు, వాళ్ళ మీడియా సోకాల్డ్ పత్రికల బ్యానర్ ఐటమ్లు తప్పితే పబ్లిక్కి వచ్చిగో ఇది చేసాం అన్నది లేదు. ఏం చేస్తున్నారంటే ఎవ్రీ మంత్ పెన్షన్స్ ఇస్తున్నారు, అదేవిధంగా జీతాలు వేస్తామంటున్నారు. ఆ జీతాలు కూడా ఎవరికి ఫస్ట్ తారీఖులు పట్టలేదు. ఒక రకంగా చెప్పాలంటే మా వైజాగ్లో ఉన్నటువంటి స్టీల్ ప్లాంట్ జీతాలు దాదాపు 3-4 నెలల నుంచి ఆగిపోయినటువంటి పరిస్థితులు, చాలా మంది VRSలు పెట్టి వెళ్ళిపోతున్నటువంటి పరిస్థితులు, అదేవిధంగా వాలంటీర్స్ ఉద్యోగాలు లేనటువంటి పరిస్థితి. ఉద్యోగాలను అనకూడదు, వాలంటీర్స్ అనేటువంటిది ఒక గౌరవ వేతనం ఇచ్చేటటువంటి సేవా దృక్పథంతో చేసేటటువంటి పని, వారిని కూడా దాని నుంచి తప్పించేశారు పూర్తిగా. ప్రభుత్వానికి ప్రజలకి మధ్య ఒక సేవా వారధులుగా ఎవరైతే ఉండేవారో వాలంటీర్స్ ఉన్నారో ఆ వ్యవస్థను మొత్తం నాశనం చేశారు. సచివాలయ ఉద్యోగస్తుల మీద పూర్తి ప్రెజర్స్ పెంచేశారు. ఒకప్పుడు వాలంటీర్ ఉంటే ఒక వాలంటీర్ ఒక 50 ఇళ్ళు చూసే బాధ్యత మేము ఇచ్చాం, కానీ ఈరోజు ఒక సచివాలయ ఉద్యోగి సుమారు 750 ఇళ్ళు బాధ్యతని అప్పచెప్తున్నారు. వాళ్ళ పని చేయలేక సచివాలయ ఉద్యోగులు కూడా 10 మంది ఉంటారు కదా సచివాలయంలో, 750 ఇళ్ళకి ఎందుకు ఇవ్వాల్సి వస్తుంది? మరి ఇస్తున్నారు, కావాలని వీళ్ళు తగ్గిస్తున్నారు. కొంతమంది పని చెప్పట్లేదు, కొంతమంది జీతాలు ఇవ్వట్లేదు, వాళ్ళని రకరకాలుగా ఇబ్బంది పెడుతున్నారు. ఇక్కడ ఉన్నటువంటి ఉద్యోగులు వేరే డిపార్ట్మెంట్కి షిఫ్ట్ చేస్తున్నారు. సో ఆ రకమైనటువంటి అంటే జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చినటువంటి వ్యవస్థల్ని నాశనం చేయడం ద్వారా ప్రజల్లో ఆయనకు వచ్చినటువంటి మంచి పేరును మాపాలనేటువంటి ఒక ప్రయత్నం జరుగుతుంది. కానీ అరచేత్తో సూర్యుడిని ఆపాలనుకోవడం ఎంత అవివేకమో, జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చినటువంటి వెల్ఫేర్ స్కీమ్స్ కానీ ఆయన యొక్క అడ్మినిస్ట్రేషన్ కానీ పాడు చేయాలన్నా, మసిబూసి మారేడుగా చేయాలన్నా వాళ్ళ వల్ల కాదు. విశాఖపట్నానికి 11,000 కోట్ల రూపాయలు కేంద్ర ప్రభుత్వం ప్యాకేజ్ ప్రకటించింది స్టీల్ ప్లాంట్కి. అది కాకుండా 2 లక్షల కోట్ల రూపాయలకు పైగా పెట్టుబడులు తీసుకొచ్చి మన ప్రధానమంత్రి గారు ఫౌండేషన్ వేశారు. సో ఇదంతా కనపట్లేదా మీకు? అభివృద్ధిగా కనపట్లేదా సార్? ఒకటి మాట, సొమ్ము ఒకటిది సోకు ఒకటిది అని ఒక సామెత ఉండేది చిన్నప్పుడు మా నాన్నమ్మ చెప్పుండేమో. సేమ్ ఇప్పుడు ప్రభుత్వం అదే చేస్తుంది. జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చినటువంటి పెట్టుబడిలో భాగంగా ఆ గ్రీన్కో కానివ్వండి, లేదా హైడ్రోజన్ హబ్స్ కానివ్వండి, ఇవన్నీ జగన్మోహన్ రెడ్డి గారి హయాంలోనే వచ్చినవి. లేదా రైల్వే జోన్కి సంబంధించి కానీ ఏదైనా కానీ మా యొక్క గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమిట్ ద్వారా, లేదు అంటే అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు దావోస్ వెళ్ళొచ్చి జరిగినటువంటి MOUల ద్వారా ఇవన్నీ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వ హయాంలోనే జరిగినాయి. ఇది నేను చెప్పింది నిజమా కాదని మీరు అనుకోవచ్చు. నేను కూడా ఇన్ డెప్త్ డిగ్ చేశాను. వీళ్ళ ప్రచార ఆర్భాటాలు ఎక్కువైపోతుంటే 2023 లేదా 2022 ఆఖరిలో లేదా 2022 ఆఖరిలో వచ్చిందని చెప్పేసి 23 తొలిలోనే వచ్చిందని చెప్పి అప్పటి కేంద్ర మంత్రి ఆన్ ద హౌస్ ఆఫ్ పార్లమెంట్ సమాధానం చెప్పాడు, ఇవి వచ్చినాయి అని. అంటే అప్పుడు ఎవరి హయాంలో వచ్చినట్టు? జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో వచ్చినవి. వీళ్ళు ఈరోజు వచ్చి ప్రచారాలు చేసుకుంటున్నారు తప్ప వీళ్ళు కొత్తగా చేసింది ఏం లేదు. పాయింట్ 1, స్టీల్ ప్లాంట్కి అంటారా? స్టీల్ ప్లాంట్కి ఇప్పుడు వాళ్ళు ఇచ్చినటువంటి ఒక స్టీల్ ప్లాంట్కి 11,000 కోట్లు ఇచ్చారన్నారు. పక్క రాష్ట్రంలో మరో స్టీల్ ప్లాంట్ ఉంది, ఆ స్టీల్ ప్లాంట్కి 15,000 కోట్లు ఇచ్చారు. ఇచ్చినటువంటి ఆ 15,000 కోట్లు అన్కండిషనల్ గా ఎలా కావాలంటే అలా యూటిలైజ్ చేసుకునే విధంగా వాళ్ళకి ఇచ్చారు. అదేంటి, చాలా మైన్యూట్ సెక్టర్ లో ఉన్నటువంటి చిన్న ప్లాంట్. ఇక్కడ విశాఖ స్టీల్ ప్లాంట్ ఎంత భారీ స్థాయిలో ఉండి ఎంత చరుతున్నటువంటి ప్లాంట్కి ఇచ్చినటువంటి 11,000 కోట్లకు కూడా
ఏదో ముక్కు చుట్టూ తాడన్నట్టు రకరకాలైనటువంటి రూల్స్ రెగ్యులేషన్స్ పెట్టేసి దాన్ని ఏదో చూసుకోవడానికి తప్పితే వేసుకోవడానికి కాదన్నట్టు వ్యవహారం తప్పితే అందులో ఏం లేదు. ఆ ఇచ్చిన దాంట్లో కొంత డబ్బులు కనీసం జీతాలకే పోయేటటువంటి పరిస్థితి. ఇప్పుడు 3-4 నెలల నుంచి జీతాలు మొత్తం ఆపేశారు. ఒక 4,000 మంది అవుట్సోర్సింగ్ ఉద్యోగులను తీసేసి కొన్నాళ్ళు ఉంచారు. మళ్ళీ కొన్నాళ్ళు ఉద్యమాలు చేస్తే మళ్ళీ కొంతమందిని తీసుకున్నారు. వీళ్ళందరికీ ఇచ్చే జీతాలు ఆపేసి ఇప్పుడు ప్యాకేజ్ అని చెప్పి ఒకసారి ఇచ్చారు అంతే. దాంట్లో కొత్తగా వచ్చింది లేదు, వీళ్ళు చేసింది కూడా లేదు. జీతాలు ఎంత అవుతాయి? 11,000 కోట్లు అవుతాయి. జీతాలు 2,000 కోట్లు దగ్గర అవుతాయి. 2,000 కోట్లు దర్జాగా అవుతాయి. జీతాలు కూడా సరిపోదు. 1,100 కోట్లే వాడుకోవచ్చు. మిగతా ఇదంతా క్యాపిటల్. మరి అదే కదా సార్. ఇప్పుడు జీతాలకే ఎంతమంది ఎంప్లాయీస్ సార్ స్టీల్ ప్లాంట్ అనగానే? 20,000 ఉంటారా? దగ్గర 20,000 పైచీలకే ఉంటారు. 20,000 కన్నా తక్కువ అయితే ఉండరు. బట్ మీరు 20,000 మందిలా చూడద్దు దయచేసి. స్టీల్ ప్లాంట్ అంటే ప్రత్యక్షంగా పరోక్షంగా 1,00,000 మందికి పైనటువంటి ఉపాధి అవకాశాలు దర్జాగా. ఎందుకంటే ప్రత్యక్షంగా పరోక్షంగా కూడా అందరూ బతుకుతారు. అసలు విశాఖ అంటేనే ఉక్కు నగరం సార్. సో ఈరోజు మా భవిష్యత్తుని మా చరిత్రని మొత్తం సర్వనాశనం అంటే మేము ఒకటే అడుగుతున్నాం. మీరు ప్యాకేజ్ ఇచ్చారు ఓకే, కానీ ఇక్కడ ఇంకో లాజిక్ కూడా ఉంది. ఇప్పుడు ఒక మేకను బలిచ్చే ముందు దాన్ని బాగా మేపుతారు, దాన్ని బాగా తయారు చేస్తారు, మంచి దండలు గంటలు వేస్తారు. అది సత్కారం కాదు, దాని తర్వాత బలి ఉంటుంది. ఈ రోజు విశాఖ స్టీల్ ప్లాంట్కి అదే చేస్తుంది కేంద్ర ప్రభుత్వం, ఈ రాష్ట్ర ప్రభుత్వం. రేపు ఈ స్టీల్ ప్లాంట్ ఎవరికైనా అమ్మే ఆలోచన చేసినప్పుడు పూర్తిగా అప్పుల్లో ఉంది, లేదంటే జీతాలు ఇవ్వలేదు, ఇటువంటి ప్లాంట్ మీరు మాకు ఇస్తే మా జోబులో డబ్బులు మేము పెట్టాలని చెప్పి ఆ ప్రైవేట్ వాడు ముందుకు రాడు. సో బాబు కంగారు పడక బాగానే ఉంది, ముందుగా దీన్ని ఇలా పెట్టేసి టక్మని ఫర్ సేల్ పెట్టేస్తారు. సో అలా జరగకుండా ఉండాలి అంటే మా డిమాండ్ ఏంటి? ఈరోజు పవన్ కళ్యాణ్ గారు పెద్ద దేశ రాజకీయ నాయకుల్లో ఉంది. సెంట్రల్ హోమ్ డిపార్ట్మెంట్ ఆయన చెప్పకుండా ఏం జరగదు ఆంధ్ర రాష్ట్రంలో అన్న పరిస్థితిలో ఆయనే చెప్పుకున్నాడు ప్రతిదీ. చెప్పించమని అమిత్ షా గారితో మోడీ గారితో ఒక్క మాట చంద్రబాబు నాయుడు గారు మాట్లాడుతున్నారు, నారా లోకేష్ మాట్లాడుతున్నారు. ఎక్కడ మాట్లాడారండి? ప్రైవేటీకరణ కానీయమని సార్. మేము ఉండగా ప్రైవేటీకరణ సార్ ఇప్పుడు నీళ్ళైనా శంఖంలో పోస్తేనే తీర్థం అవుతాయి. అదేదో సినిమా జులై సినిమాలో ఉంటది, క్లాస్ లో ఎవడైనా మాట్లాడతాడు, ఎగ్జామ్ లో రాసేవాడే టాపర్ అవుతాడు. నువ్వు సోకాల్డ్ నీ 100 మాగదులు మీడియా ముందు 100 చెప్పు, మాకు అనవసరం. ప్రధానమంత్రి మోదీ గారి సాక్షిగా విశాఖపట్నంలో పెట్టినటువంటి సభలో నోరిప్పి వైజాగ్ స్టీల్ ప్లాంట్ కోసం చంద్రబాబు నాయుడు మాట్లాడా, పవన్ కళ్యాణ్ గారు మాట్లాడారా? మాట్లాడకపోయినా ఇమీడియట్ గా నెక్స్ట్ 2 days ఏమొచ్చింది? అది కాదు మాకు కావాల్సింది. మీ ప్యాకేజీలు మీ యొక్క మేకప్లు కాదు. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటైజ్ చెయ్యం, సొంత గనులు కేటాయిస్తాం, సెయిల్లో విలీనం చేస్తాం. ఈ 3 ఇస్తే మీ ప్యాకేజ్ ఎవరికి కావాలండి? ఇది మొదటి ప్యాకేజ్ అని చెప్తున్నారు, ఇంకా పెంచుతాం. మీరు ప్యాకేజీలు ఇవ్వద్దు, మీరు ఈ 3 మొక్కలు చెప్పండి. నేను అనేది ఏంటి? ఈ ప్యాకేజీలు ఇచ్చి కొంచెం మేపుతూ రేపు నేను ఇంకొన్ని నమ్మేయడానికి తప్పితే ఇది విశాఖ స్టీల్ ప్లాంట్ కి ఆ యొక్క ప్యాకేజ్ అనేది వెన్నుపోటు తప్పి ఇంకొకటి కాదు. తాత్కాలిక ఉపశమనం కూడా కొంత మేరకే, పూర్తి ఉపశమనం కాదు. అది ఇంకా ప్రమాదంలోనే ఉంది, 100% ప్రమాదంలో ఉంది. మేము అందుకే ఏం చెప్తున్నాం, ఇప్పుడు ప్యాకేజ్ అంటే డబ్బులు ఇవ్వాలి సార్, సెయిల్లో విలీనం చేయడానికి ఏముంటది? ప్రైవేటైజ్ చెయ్యం అని చెప్పడానికి ఏముంటది? ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లో కానీ భారతదేశంలో ఉన్నటువంటి అనేక స్టీల్ ప్లాంట్, ప్రైవేట్ స్టీల్ ప్లాంట్ కి గనులు సొంత గనులు ఇచ్చినటువంటి కేంద్ర ప్రభుత్వం ఇంత గొప్ప స్టీల్ ప్లాంట్ కి సొంత గనులు ఎందుకని ఇవ్వదు? మేము ఇవ్వలేదు, ఆక్షన్ లో వాళ్ళు కొనుక్కున్నాయని కదా కేంద్ర ప్రభుత్వం చెప్తుంది. ఏదైనా కానివ్వండి, అసలు ఎలకేషన్ ప్రాసెస్ కూడా స్టార్ట్ చేయలేదు కదా విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ కోసం. ఇంకో విషయం, ఇదే చంద్రబాబు నాయుడు గారు మెటల్ స్టీల్స్ గురించి మాట్లాడాడు మోదీ గారు వేదికగా. వైజాగ్ స్టీల్ ప్లాంట్ గురించి ఎందుకు రాలేదు? మెటల్ స్టీల్స్ గురించి కూడా ప్రెస్ మీట్ లో మాట్లాడి ఊరుకోవచ్చు కదా. ప్రత్యేకంగా ఢిల్లీ వెళ్ళి అడిగాడట. మళ్ళీ ఢిల్లీలో జరిగిన ఉదంతం అంతా కూడా లక్షలాది మంది ప్రజల ముందు నువ్వు ఆ మాటలు చెప్పావు, స్టీల్ ప్లాంట్ గురించి ఒక మాట మాట్లాడలేపో. మీ చిత్తశుద్ధి ఏంటో అర్థమైపోతుంది. నమ్మకం లేదు కూటమి, ఎవరికి నమ్మకం, మాకే కాదు విశాఖ స్టీల్ ప్లాంట్ కార్మికులకి ఎవ్వరికి నమ్మకం లేదు. ఆంధ్రప్రదేశ్ లో ఉప ముఖ్యమంత్రి వివాదం ఒకటి నడుస్తోంది. ఉప ముఖ్యమంత్రి లోకేష్ అవుతారు అని. సో ఆయన కొద్దిసేపటి క్రితం మాట్లాడడం చూసా. నేను అసలు జాతీయ ప్రధాన కార్యదర్శి పదవి కూడా తీసుకోను, ఇంక ఇది లాస్ట్, మళ్ళీ చేయను, 3 సార్లు చేశాను, ఇంకేం చేస్తానని చెప్తున్నారు. సో ఏంటి దానిపైన మీ కోట్ ఏంటి? నా అంచనా అయితే అంటే దీన్ని చూపించి దాన్ని కొట్టడం అనేటువంటిది ఒకటి ఉంటుంది రాజకీయాల్లో, డైవర్ట్ చేస్తూ అని. నారా లోకేష్ని ముఖ్యమంత్రి చేస్తారు, పవన్ కళ్యాణ్ కూడా నారా లోకేష్ కిందే కూర్చోబెడతారు తప్పితే ఇంకోటి కాదు. ఈ యొక్క ఉప ముఖ్యమంత్రి అనేటువంటిది ముందు కొన్ని వదంతులు వదులుతున్నారు, కొన్ని లీక్స్ ఇస్తున్నారు. పబ్లిక్ రెస్పాన్స్ ఏంటి, క్యాడర్ రెస్పాన్స్ ఏంటి, జనసేన ఎలా చూస్తుంది, ఇవన్నీ చూసుకుని వాళ్ళ స్టెప్ వాళ్ళు తీసుకుంటారు. వాళ్ళ టార్గెట్ సీఎం. ఎట్టి పరిస్థితుల్లో చంద్రబాబు నాయుడు గారికి నారా లోకేషే ముద్దు, పవన్ కళ్యాణ్ వద్దు. ఇక్కడ పార్టీ కాదు కదా. నీ పార్టీ ఇష్టమైతే నువ్వు వెళ్ళి పార్టీ ప్రెసిడెంట్ ఇచ్చుకో, నువ్వు జాతీయ అధ్యక్షుడు చేసుకో, ఎవరొద్దన్నారు? నీ పార్టీ నీ ఇష్టం, మాకేంటి నొప్పి. కానీ ఇది కూటమి ప్రభుత్వం. ఈ ప్రభుత్వంలో భాగంగా మొన్న ఒకటే అడుగుతున్నాను సార్, ప్రధానమంత్రి గారు మీటింగ్ విశాఖపట్నం వచ్చారు. ఆ రోజు వరకు ఉన్నటువంటి స్టేట్ గవర్నమెంట్ యాడ్స్ చూడండి, ఆ రోజు వచ్చినటువంటి స్టేట్ గవర్నమెంట్స్ యాడ్స్ చూడండి.
ఎందుకు నారా లోకేష్ ఫోటో వేశారు? హూ ఈజ్ ఈజ్ జస్ట్ నార్మల్ క్యాబినెట్ మినిస్టర్ వన్ ఆఫ్ దెమ్. మిగతా వాళ్ళగా. ఆయన ఫోటో ఎందుకు వేశారు? కారణం చెప్పగలరా? దీన్ని పవన్ కళ్యాణ్ ఏ విధంగా సమర్థించుకుంటారు? అది పవన్ కళ్యాణ్ స్థాయి తగ్గిపోయిందా, నారా లోకేష్ స్థాయి పెరిగిపోయిందా? కాన్సర్న్ మినిస్టర్ కూడా కదా ఆయన? కాదు కదా. ఏంటి రెండవది, ప్రజావేదికని వేదిక పేరు పెట్టారు, మోడీ గారు కూర్చున్న వేదిక మీద. ఆ బ్యాక్ డ్రాప్ లో కూడా వై నారా లోకేష్ ఫోటో అంటే చంద్రబాబు నాయుడు కొడుకైనంత మాత్రాన పేపర్లో యాడ్లో ఫోటోలు వేస్తారు మీరు. చంద్రబాబు నాయుడు కొడుకైనంత మాత్రాన మీరు వెనకాల బ్యాక్ డ్రాప్ లో ఫోటోలు వేసుకుంటారా? అబ్జెక్షన్ అంటే పవన్ కళ్యాణ్ కూడా బీజేపీ కూడా ఇప్పుడు కూటమి అనేటువంటిది ప్రభుత్వం, కూటమి అనేది రాజకీయ పార్టీ అయితే మాకు అనవసరం. నువ్వు ప్రజల డబ్బుతో సొమ్మేసో, పవన్ కళ్యాణ్ జోబులో డబ్బులో, చంద్రబాబు నాయుడు ఇంటి దగ్గర డబ్బులతోనే యాడ్లేలే. గవర్నమెంట్ దాంట్లో వేశారు కాబట్టి మీకు 100% సార్. ఏంటి రీజన్? సో ఇవన్నీ ఏంటంటే దే ఆర్ ప్రొజెక్టింగ్ నారా లోకేష్. ఒకటి ప్రొజెక్షన్ ఎక్కడి వరకు వెళ్తుంది? వెళ్ళింది కదా, మన దావోస్ దాకా వెళ్ళింది కదా. దావోస్ లో నేను చెప్పిన మాట కదా టీజీ భరత్ చెప్పాడు. ఏముంది, మన అచ్చెన్నాయుడు గారు అన్నారు కదా, చంద్రబాబు నాయుడు గారి తర్వాత ముఖ్యమంత్రి స్థానం అంటే అది నారా లోకేష్ దే, చిన్న పిల్లోడు నేను చెప్తాడు అన్నాడు కదా. ఈ విషయాల మీద ఏమన్నా కొంచెం సిగ్గుపడాలన్నా, ఆత్మ పరిశీలన చేసుకోవాలన్నా ఆ బాధ్యత పవన్ కళ్యాణ్కి ఉంది. లేదంటే పవన్ కళ్యాణ్ వల్ల వాళ్ళ జన సైనికులు అందరూ తలదించుకునే పరిస్థితి. ఎందుకండి ఇలా పార్టీ పెట్టేసి కనబడ్డ మీటింగ్లల్లా సీఎం సీఎం అని అరిచేసి కొన్ని పవన్ కళ్యాణ్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి అని నెంబర్ బోర్డులు తయారు చేసేసుకుని ఆ పాపం పెట్టి ఫోటోలు వైరల్ చేసుకుని. ఇక్కడ ఇంకో విషయం ఏంటంటే, సోకాల్డ్ పవన్ కళ్యాణ్ గారి అభిమానులు కాపు సామాజిక వర్గంలో 5% 8% లేదా సినిమా పరంగా పవన్ కళ్యాణ్ అభిమానించే వాళ్ళు, జన సైనికులు, కార్యకర్తలు, వీళ్ళందరూ కలిపి పవన్ సీఎం అని చేద్దాం అనుకుంటారు. పవన్ మాత్రం చంద్రబాబు నాయుడు సీఎం అవ్వాలంటే, ఇప్పుడు లోకేష్ కూడా అవ్వాలంటే అంతే, నో డౌట్. పవన్ రాజ్యాలు వెళ్ళాలని వీళ్ళందరూ కోరుకుంటున్నారండి, కానీ పవన్ నేను రాళ్ళు వెళ్తాను అంటున్నాడండి. అది ఆయన ఇష్టం, మనం ఏం చేస్తాం? సో డెఫినెట్ గా మాత్రం ఈ రాష్ట్రంలో అతి త్వరలో నారా లోకేష్ ముఖ్యమంత్రి స్థానంలో చంద్రబాబు నాయుడు గారు కూర్చోబెడతారు. ఎందుకో కూడా మీకు చెప్తాను. భవిష్యత్తు తెలుగుదేశం పార్టీకి లేదు. చంద్రబాబు నాయుడు తర్వాత నారా లోకేష్ రాజకీయంగా నిలదొక్కుకోగలుగుతాడని నాకు కాదు, వాళ్ళ నాన్నగారికి నమ్మకం లేదు. మళ్ళీ అవకాశం పోతే మళ్ళీ వస్తుందో రాదో తెలీదు. గతంలోనే ఈయన సీఎం అని చేసేయాలని భావించాడు, బట్ అప్పుడు అవ్వలేదు. ఆ కోరిక బతికొండగానే ఇప్పుడే నారా చంద్రబాబు నాయుడు గారు తీర్చుకుంటారు. ఆయన కొడుకుని ఖచ్చితంగా ముఖ్యమంత్రి పీఠంలో మీరు కూర్చోబెట్టేస్తారు. పవన్ కళ్యాణ్ గారు అబ్జెక్షన్ చెప్తే అవ్వదు కదా. పవన్ కళ్యాణ్ గారికి చంద్రబాబు నాయుడు గారు చాలా హై రెస్పెక్ట్ ఇస్తున్నారు. ఆయన చాలా హై రెస్పెక్ట్ ఇస్తున్నారు. చాలా బాగా మాట్లాడుకుంటున్నారు. వాళ్ళు సరిగ్గా ఉన్నారు. మీరు ఏదో గొడవలు చాలా హై రెస్పెక్ట్ ఇస్తున్నారు. దానికి ఎగ్జాంపుల్ చెప్తాను మీకు. నిన్న కాక మొన్న, ఇది మొన్న ప్రధానమంత్రి గారి ఇన్సిడెంట్ చెప్పాను, అది వదిలేయండి, అది పక్కన పెట్టండి. నిన్న కాక మొన్న అమిత్ షా గారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి వచ్చారు. అమిత్ షా గారు ఒక సెంట్రల్ హోమ్ మినిస్టర్, టూర్ షెడ్యూల్ ఉంటుంది ప్రోగ్రాము. చంద్రబాబు నాయుడు గారు సీఎం ఆఫ్ ద స్టేట్, టూర్ షెడ్యూల్ ఉంటుంది. పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎం ఆఫ్ ద స్టేట్, ఆయన టూర్ షెడ్యూల్ ఉంటుంది. మరి ఆ మీటింగ్లో 2 కుర్చీలు ఎందుకు వేశారు? 3వ కుర్చీ ఎందుకు వేయలేదు? ఇది రెస్పెక్ట్ ఇవ్వడమా, ఇది అవమానించడమా అనేటువంటిది పవన్ కళ్యాణ్ తెలుసుకోవాలి. జనగా పవన్ కళ్యాణ్ చేయాల్సిన, నేను అదే కమ్యూనిటీ, అదే సామాజిక వర్గం చెందినండి. మాకేంటంటే ఆస్తులు పాస్తులు కంటే ఆత్మాభిమానం, గౌరవం, ఇవి మర్యాద, ఇవి ముఖ్యం. పట్టుదల, పౌరుషం, రోషానికి ప్రతీకలు మా సామాజిక వర్గం. జనరల్గా భుజబలంలో, ఈవెన్ బాలకృష్ణ గారి సినిమాలో కూడా డైలాగ్ ఉంటుంది, భుజబలంలో కాపుని అనగానే. కాపులు అనగానే కొమ్ము కాయడానికి ఉంటాం ముందు, కానీ కొమ్ము కాయడం కాదు, పల్లకి నెత్తినెట్టి మోసేస్తున్నాడు. బట్ ఆయన సామాజిక వర్గంలో ఎంత బాధపడతారు? కనీసం కూర్చోడానికి కుర్చీ వేయలేనటువంటి ఉప ముఖ్యమంత్రి పదవి ఉంటే ఎంత, ఊడితే ఎంత ఆలోచించండి. మీరు అదే కోరుకుంటారు, కానీ ఆయనకు స్ట్రాటజీ ఉంది అంటారు. ఏ స్ట్రాటజీ సార్? అవమానించబట్టం కూడా ఒక స్ట్రాటజీ అంటే అది ఆయన ఇష్టం, మాకు సంబంధం లేదు. అవమానాలన్నిటికీ పూల తర్వాత పడతాయేమో. ఇప్పుడు ఆయన నారా లోకేష్ ముఖ్యమంత్రి చేసుకోవాలనుకుంటే పవన్ కళ్యాణ్ గారి ఇష్టం, చంద్రబాబు నాయుడు గారి ఇష్టం, మాకేం లేదు అందులో కష్టం, మాకు నష్టం కూడా కాదు. లెట్ దెమ్ డూ. 5 ఏళ్ళ వాళ్ళకి అధికారం ఇచ్చారు కదా. ముఖ్యమంత్రి ఆయన అవుతాడా, నారా లోకేష్ అవుతాడా, చంద్రబాబు నాయుడు గారు ఎవరైనా మాకు అనవసరం. ముఖ్యమంత్రి కాకుండా ఉంటేనే రెడ్ బుక్ పేరుతో నారా లోకేష్ బాగా భయపెడుతున్నాడు వైసీపీని. ఒకసారి ముఖ్యమంత్రి కుర్చీలో కూర్చుంటే మనం తట్టుకోలేమేమో అని వైసీపీ ఏమైనా భయపడుతుందా? సార్ ఒకటి సార్, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రస్థానం చరిత్ర చూస్తే ఒక ఎమ్మెల్యే, ఒక ఎంపీ నుంచి మొదలై సోనియా గాంధీ గారిని ఎదిరించి రాజకీయాలు చేసినటువంటి వాళ్ళం మేము. మా పార్టీ, మా పార్టీ, మా నాయకుడు. సోకాల్ చంద్రబాబు నాయుడు గారు కూడా స్టీల్ ప్లాంట్ గురించి కానీ, రైల్వే జోన్ గురించి కానీ, లేదంటే ఒక ప్రత్యేక హోదా గురించి కానీ మొన్న మోడీ గారితో, అంటే సుమారు అతి తక్కువ ఎంపీ స్థానాలు ఉన్నప్పుడు ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వంలో కూడా మాట్లాడడానికి ధైర్య సాహసం చేయలేనటువంటి స్థాయి చంద్రబాబు నాయుడు గారిది, పవన్ కళ్యాణ్ గారిది. అయితే అతిపెద్ద స్థాయిలో ఉన్నటువంటి కేంద్ర ప్రభుత్వం మేము పొత్తులో లేకుండా కూడా ఆయన విశాఖ వస్తే అదే వేదిక, అదే గ్రౌండ్, అదే మీటింగు. ముఖ్యమంత్రులు మారారంతే, ప్రధానమంత్రి సేము, ఇష్యూస్ సేము, ప్లేస్ సేము, కానీ జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడిన తీరు. సో మేము ఎవరికి భయపడం, తప్పు చేసినాడు భయపడతారు సార్. ఇప్పుడు కేసులు కొత్త కాదు, అరెస్టులు కొత్త కాదు, జైలుకి వెళ్ళడాలు కొత్త కాదు. ప్రజా జీవితంలో ఉన్నప్పుడు ఇవన్నీ సహజం, ఇవన్నీ వస్తూ ఉంటాయి, వెళ్తూ ఉంటాయి. అల్టిమేట్ గా మనం ప్రజల వైపు చేసినటువంటి పోరాటం
ప్రజలకు నచ్చితే వారు మెచ్చితే మళ్ళీ మనకు అధికారం ఇస్తారు. అంతే తప్పితే ఇప్పుడు వాళ్ళెవరో కేసులు పెడతాం, మనం రాజకీయం చేయకుండా, మనం ప్రజల వైపు పోరాటం చేయకుండా భయపడి ఆడాల్సిన అవసరం లేదు. లోకేష్ అంటే భయపడుతున్నారు, భయపడి పవన్ కళ్యాణ్ గారు లోకేష్ ని సీఎం కాకుండా ఆపండి అని మీరు ఏదో కాస్త ప్రొవోక్ చేస్తున్నారేమో అనిపిస్తుంది. జగన్మోహన్ రెడ్డి గారిది భయానికి మీనింగ్ తెలియని బ్లడ్ సార్. ఓకే, ఆయన భయపడతారు. ఎవరికి భయపడతారు? ప్రజలకు భయపడతారు. ప్రజలకు ఇచ్చినటువంటి హామీలు నెరవేర్చడం ఏమన్నా తప్పిదాలు జరుగుతాయేమో అని చెప్పి వన్ షుడ్ హ్యావ్ హెల్దీ రెస్పెక్ట్ టువర్డ్స్ ఫియర్ అన్న పద్ధతిలో దానికి జగన్మోహన్ రెడ్డి గారు భయపడతారు. ఇలాంటి నారా లోకేష్లకో రెడ్ బుక్ రాజ్యాంగాలకో భయపడే అంత సినిమా అయితే ఏం లేదు. వీఆర్ రెడీ టు ఫేస్ ఎనీథింగ్, వీఆర్ ప్రిపేర్డ్. సో ఇంతకుముందు మాట్లాడుకున్నట్టుగా జనసేన విస్తరణ ప్రయత్నం చేస్తుంది. జనసేన విస్తరణ చేస్తున్న ప్రయత్నంలో వైసీపీ నాయకులంతా జనసేన వైపు పోలరైజ్ అవుతున్నట్టు కనపడుతుంది. 21 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు వాళ్ళకి, మిగతా కాన్స్టిట్యున్సీలన్నీ ఖాళీ కదా. సో అక్కడ నాయకత్వాన్ని పెంచుకునే ప్రయత్నం జనసేన చేస్తుంది. జనసేన పెరగడం అనేది వైసీపీకి ఏ స్థాయిలో ప్రమాదం? సార్ ఖచ్చితంగా ఎప్పుడైనా ఏ రాష్ట్ర రాజకీయాలు చూసినా ఒక వన్ సైడ్ అదర్ సైడ్ అంటే రెండు పార్టీలు ఉంటే డెఫినెట్గా పొజిషన్ అండ్ ఆపోజిషన్ అనేటువంటిది ఉంటుంది. ఓకే, ఇక్కడ జనసేన పెరగడం అనేది ఆల్రెడీ ఆపోజిషన్ ఫిక్స్డ్. ఇక్కడ అపోజిషన్ ఇస్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, పొజిషన్ ఎవరు? టీడీపీ, జనసేన, బీజేపీ. జనసేన ఏమన్నా పెరిగితే థ్రెట్ టీడీపీకి తప్పితే వైసీపీకి అయితే కాదు, నో డౌట్. కానీ టీడీపీ నుంచి తీసుకుంటే టీడీపీ కాదు బీజేపీ ఎవరైనా వస్తారు సార్. ఇక్కడ నా అంచనా మేరకు మా వైపు నుంచి ఎవరు వెళ్ళే పరిస్థితి ఉండదు సార్. అక్కడే ఓవర్లోడ్ అయిపోయింది, అక్కడే కొట్టుకుంటున్నారు, అక్కడే తొనలాడుకుంటున్నారు. మా దగ్గర ప్రశాంతంగానే ఉంది, ఉంటారు. బట్ ఇక్కడ మీరు ఇంకో విషయం గమనిస్తే జనసేన పార్టీకి సంబంధించి వాళ్ళు మొన్న ఎన్నికలైన 175 కాన్స్టిట్యున్సీలు, 21 సీట్లలో ఈయన పోటీ చేశాడు. మిగతా సీట్లన్నీ ఎవరి కోసం త్యాగం చేశాడు? చంద్రబాబు నాయుడు, తెలుగుదేశమో, కూటమో అధికారంలో రావడానికే త్యాగం చేశాడు. అంటే అక్కడ అన్ని స్థానాల్లో కూడా తెలుగుదేశం పార్టీ ప్రజాప్రతినిధులు వచ్చేసారు, వాళ్ళు అకామిడేట్ అయ్యారు, పొలిటికల్ అకామిడేషన్ జరిగింది. కానీ జనసేన నాయకులందరూ ఆయన నాయకుడి మాట కట్టుబడి వాళ్ళు త్యాగాలు చేశారు. ఇప్పుడు అధికారం వచ్చిన తర్వాత ప్రతి జనసేన ఎమ్మెల్యే ఉన్న ప్రతి చోట తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్, కాన్స్టిట్యున్సీ ఇన్ఛార్జీలకి ఒక్కొక్క చైర్మన్ పదవులు ఇచ్చి కూర్చోబెట్టారు. మరి అలాగే తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలు ఉన్న ప్రతి చోట కూడా జనసేన తాలూకా ఇన్ఛార్జీలకు ఒక్కొక్క నామినేటెడ్ చైర్మన్ ఇచ్చి కూర్చోబెట్టాలి కదా. ఎందుకు కూర్చోబెట్టలేదు? అదే అంటున్నాను, జన సైనికులు అందరికీ ఉంది, వాళ్ళ నాయకులకు ఉంది, ఆశాబాబులు అందరికీ ఉంది, కానీ పవన్ కళ్యాణ్కి లేదు. అన్ని ఉన్న అల్లు నోట్లో శని అంటే జనసేన పరిస్థితే. సో ఏ రోజైతే పవన్ కళ్యాణ్ మేల్కొంటాడో ఆ రోజు జనసేనకి భవిష్యత్తు ఉంటుంది తప్పితే జనసేన పార్టీలో ఉంటే వాడుకుని వదిలేయటం, కూరలో కరివేపాకులో పక్కన పడేయడం తప్పితే ఇంకోటి కాదని వాళ్ళ నాయకులకు కూడా అర్థమవుతుంది కదా. జనసేనలో ఉన్న వాళ్ళు మంత్రులు అయిపోయి ఎంతమంది అయ్యారండి? దుర్గేష్ గారు మంత్రి అయ్యారు, పవన్ కళ్యాణ్ గారు మంత్రి అయ్యారు, నాగబాబు గారు మంత్రి అవుతున్నారు. సార్ ఇప్పుడు మంత్రులు మొత్తం మీరు అసలు వీళ్ళ రేషియో ఎంత? వీళ్ళ రేషియో ఎమ్మెల్యే నేను మంత్రి పదవులు మంత్రి ఎవరు అవ్వగలరు? ఎమ్మెల్యేలు అయిన వాళ్ళు మంత్రి అవ్వగలరు, లేదా ఏదైనా ఎమ్మెల్సీ ఇచ్చి మంత్రి అవ్వగలరు. సో ఒకవేళ నాగబాబు గారు బహుశా అయితే ఆ రకంగా అవుతారు. వాట్ ఐఎమ్ టాకింగ్ ఈస్ ఎమ్మెల్యే సీట్లు త్యాగం చేసిన వాళ్ళకి నామినేటెడ్ పదవులు ఏవి? మీరు తెలుగుదేశం వాళ్ళకి ప్రతి చోట ఇచ్చుకొచ్చారు కదా, ఎందుకు ఇచ్చారు మరి తెలుగుదేశం వాళ్ళకి? మీరు లాజిక్, వ్యాలిడ్ లాజిక్. మరి అదే ఆ లాజిక్ మాకుంది, కానీ పవన్ కళ్యాణ్ గారికి ఆ లాజిక్ లేదు, ఆ కామన్ సెన్స్ లేదు. మరి ఏం చెప్తాం? వచ్చిన రోజు ఆయనకి కొంత కనువిప్పు కలుగుతుంది. లేనంత జనసేన పార్టీకి వాళ్ళకే అర్థమవుతుంది, ఎప్పుడు మేము జెండా కూలీలుగాను మిగిలిపోతామా, మేము ఎప్పుడు అధికారాన్ని చేపట్టేది. ఇప్పుడు మీ ఇంకో విషయం, జనసేన ఎమ్మెల్యేలు ఉన్న దగ్గర దే ఆర్ ఫేసింగ్ సఫకేషన్. ఎమ్మెల్యేస్ వాళ్ళంతా వాళ్ళు కూడా ప్రతి దగ్గర అఫీషియల్ హోదాలో వీళ్ళు వచ్చేసారు చైర్మన్లు. ఆ సోకాల్ పోలీసింగ్ వ్యవస్థలో కానీ, సోకాల్ రెవెన్యూ విభాగాల్లో కానీ ప్రతి దగ్గర ఎమ్మెల్యే మాటకి చెల్లుబాటు అయ్యే పరిస్థితి లేదు. అక్కడ కూడా ఒక్కపోతే వాళ్ళు చూసుకుంటారు, వాళ్ళు ఫ్యాన్లు వేసుకుంటారు, కానీ మీకు ఎందుకు? కానీ అంతే. చివరిగా సార్ మీ ప్రాంతానికి సంబంధించిన పరిశీలకుడు కూడా రీజనల్ కోఆర్డినేటర్ విజయసాయి రెడ్డి గారు మీకు కూడా బాగా దగ్గర కలిసి పనిచేశారుగా. చాలా. సో ఎందుకు ఆయన వదిలేరు అనే దానికి ఆన్సర్ దొరకట్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి కూడా. విజయసాయి రెడ్డి గారితో చాలా సుదీర్ఘకాలం పనిచేశాను సార్ నేను. ఆయనతో బాగా అంటే ఆయన జగన్మోహన్ రెడ్డి గారి కోసం సంఘీభావ పాదయాత్రను వైజాగ్లో ఆయన చేశాడు. విశాఖ కార్పొరేషన్ ఎలక్షన్స్ గెలిపించాడు. తర్వాత ఈవెన్ ఇదే స్టీల్ ప్లాంట్ కోసం కూడా ఆయన వైజాగ్ అంతా పాదయాత్ర చేశాడు. సుమారు 100 మంది ఎంపీల సంతకాలు సేకరించి ఢిల్లీలో పార్లమెంట్కి మోదీ గారికి, ఫైనాన్స్ మినిస్టర్ గారికి ఇచ్చారు. సో మా ప్రాంతంతో కానీ, రాజకీయంగా కానీ, ప్రాంత సమస్యలతో కానీ ఆయనతో బాగా అవగాహన ఉన్న వ్యక్తి. మేము బాగా కలిసి పనిచేసాం. ఆయన ఎందుకు వెళ్ళిపోయాడు అన్నటువంటిది మీకే కాదు, నాకు కూడా ఆన్సర్ లేదు. ఐఎమ్ షుడ్ బి ఓపెన్ విత్ యూ. నాకు కూడా తెలియదు, కానీ ఒకంత బాధ, అటువంటి నాయకుడిని కోల్పోయాం. సో ఆయన స్థానాన్నో ఆయన దీన్నో భర్తీ ఎవరు చేస్తారన్నది కూడా నాకు తెలియదు. భర్తీ చేయగలుగుతారా లేదా అన్నది కూడా నాకు క్లారిటీ లేదు. బికాజ్ ఆయనకు ఉన్నటువంటి ఆ వ్యాస్ట్ ఎక్స్పీరియన్స్ కానీ,
అటు గల్లీ రాజకీయాలు చేయగలడు, ఇటు ఢిల్లీ రాజకీయాలు కూడా చేయగలడు. సో ఈజ్ అ ట్రబుల్ షూటర్గా పేరుంది. జగన్మోహన్ రెడ్డి గారి తర్వాత స్థానంలో ఆయన బాగా, అంటే జగన్మోహన్ రెడ్డి గారి కోసం తన జీవితాన్ని అంతా కూడా ఆయన త్యాగం చేశాడు. నేను జైల్లో 16 నెలలు జగన్మోహన్ రెడ్డి గారి కోసం ఉండడం అంటే ఇది అది ఆషామాషి విషయం ఏం కాదు. సో ట్రూ లాయలిస్ట్ మేము కోల్పోయాం. సో ఆయన వ్యక్తిగతంగా మరి ఆయన వ్యవసాయం చేసుకుంటానంటున్నారు. సో ఏదైనా మా పార్టీ కూడా చాలా అఫీషియల్ పేజ్లో ట్వీట్ కూడా చేశారు. సో ఆయన యొక్క నిర్ణయంతో విభేదిస్తాం లేదన్నది ఆయన నిర్ణయం ఏదైనా మేము గౌరవిస్తాం. ఆయన భవిష్యత్తు ఆయన వ్యవసాయంలో చూసుకోవాలనుకుంటున్నారు. ఆయనకు ఆల్ ది బెస్ట్ చెప్పడం తప్పితే వీ డోంట్ హ్యావ్ ఎనీ అదర్ ఆప్షన్. కానీ జగన్మోహన్ రెడ్డికి హార్డ్ కోర్ లాయలిస్టులు అనుకుంటున్న వాళ్ళంతా కుటుంబం దూరం అయింది ఇప్పటికీ. సో లాయలిస్టులు అంతా దూరం అయిపోతున్నారు. ఎక్కడ జగన్మోహన్ రెడ్డి దగ్గర ప్రాబ్లం ఉందేమో లాంటి ఒక మెసేజ్ బయటకు వెళ్ళట్లా? లేదు సార్, జగన్మోహన్ రెడ్డి గారు సార్ షర్మిలమ్మ గారు ఇన్సిడెంట్ ఇస్ డిఫరెంట్. షర్మిలమ్మ గారు డిఫరెంట్ కావచ్చు కానీ ఫ్యామిలీ కదా సార్. ఇప్పుడు different మీకు ఒక కావచ్చు, విషయం family సార్, మీరు అపారమైనటువంటి రాజకీయ అనుభవం ఉన్న వ్యక్తి. మీరు ఈ భారతదేశ రాజకీయ చరిత్రలో భర్త పార్టీలో భార్య పార్టీలో లేరా? మరి మరి తండ్రి కూతురు తండ్రి కొడుకులే వేరు వేరు పార్టీలో ఉన్నాడు, భార్యాభర్తలు వేరు వేరు పార్టీలో ఉన్నప్పుడు, అన్నదమ్ములు వేరు వేరు పార్టీలో ఉన్నప్పుడు ఇక్కడ అన్నా చెల్లి వేరే పార్టీలో ఉంటే ఏంటి నష్టం? ఎవరి పార్టీకి అనుగుణంగా ఎవరి రాజకీయ యొక్క ఆలోచనలు లబ్ధి కోసం వాళ్ళు చేసేటటువంటి ప్రకటనలో వ్యాఖ్యలు ఉంటాయి తప్ప ఆ చుట్టరికాలను అభిమానాలు రాజకీయాల్లో ఉండవు కదా. రాజకీయాలు అంటే అన్నింటికీ అతీతమే. సో శాశ్వత మిత్రుడు ఉండడు, శాశ్వత శత్రువు ఉండవు. ఇది రాజకీయాల్లో ఉన్నటువంటి వ్యవస్థే. బట్ ఇక్కడ విజయసాయి రెడ్డి గారి దగ్గరికి వచ్చేటప్పుడు మీరు ఏమంటున్నారంటే లాయలిస్టులు అందరూ వెళ్ళిపోతున్నారా అంటే కాదు, లాయలిస్టులు అందరూ కూడా వెళ్ళిపోవట్లేదు. ఆయనకి ఆయన వయసు, ఆయన యొక్క ఎక్స్పీరియన్స్, ఆయన ఏమన్నారు మొన్న ప్రెస్లో మాట్లాడుతూ, నేను ఇంకా రాజకీయంలో రాణిస్తానని నేను అనుకోవట్లేదు. నాలాంటి వాళ్ళు 1000 మంది వెళ్ళిపోయినా జగన్మోహన్ రెడ్డి గారికి ఇబ్బంది ఏమి కదా, ఆయన ప్రజాదరణ కలిగిన వ్యక్తి, ఎక్కడున్న జగన్మోహన్ రెడ్డి గారు మంచి జరగాలని నేను కోరుకుంటున్నాను అని అంటారు. జనరల్గా రాజకీయ నాయకులు ఒక 60 ఏళ్ళు 70 ఏళ్ళు దాటిన తర్వాత దే నీడ్ అండ్ ఫ్రీ టైం, ఫ్రీ స్పేస్, పర్సనల్ లైఫ్ కావాలనుకుంటున్నారు. బట్ ఆయన చేసిన సందర్భం, తీసుకున్న నిర్ణయం ఈ సందర్భంలో ఈ టైంలో నిర్ణయం తీసుకోవడం అంటే ఎవరికైనా సార్ అదే అంటున్నా, పర్సనల్ ఫ్యాక్టర్స్ ఏంటో మనకి తెలియదు. బట్ డెఫినెట్ గా 14 to ఇప్పుడు ఎంతకన్నా ఘోరమైన ప్లేస్ కదా 14 to 19. అప్పటికి యాక్చువల్లీ 14 లో గవర్నమెంట్ వచ్చేస్తుంది అనుకున్నారు. అప్పటికే చాలా ఏళ్ళ నుంచి పోరాటం జరుగుతుంది. అలాంటి గవర్నమెంట్ పోయిన పరిస్థితుల్లో అప్పుడు ఎవరున్నారు? హీ స్టూడ్ ఫర్ ద పార్టీ. ఆయన సజ్జల్ గారు, సుబ్బారెడ్డి గారు, సో కాల్డ్ ఈ పీపుల్ అంతా కూడా పార్టీ కోసం వర్క్ చేశారు కదా పిల్లర్స్ లాగా. సో ఆయనేమి కేసులు జడుస్తాడనో లేకపోతే అధికారం పోయింది కాబట్టి వెళ్ళిపోయాడనో కాదు కదా. అధికారం ఉన్నప్పుడు వస్తే, అధికారం పోయినప్పుడు వెళ్ళిపోతాడు. ఆయన అధికారం లేనప్పుడే వచ్చాడు, పార్టీని అధికారంలోకి తెచ్చాడు జగన్మోహన్ రెడ్డి గారు వెనకాల పనిచేసుకుని. సో డెఫినెట్ గా అధికారం కోసం, ఒత్తిడి కోసం వెళ్ళుంటాడని నేనైతే అనుకోను. అంటే ఆయన ఆలోచన, ఆయన వ్యక్తిగత నిర్ణయం, ఆయన అభిప్రాయాన్ని అయితే ఆయన మనసులోకి తొంగి చూసే అవకాశం నాకైతే లేదు. మీకెంత తెలుసో నాకు కూడా ఈ వ్యవహారంలో అంతే తెలుసు సార్. రైట్ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. రాజీవ్ గాంధీ గారి ఇది రాజీవ్ గాంధీ స్పెషల్ రియాలిటీ చెక్ ఎపిసోడ్ మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి.